ఆంధ్రప్రదేశ్లో విదేశీ విద్యను అభ్యసించాలనుకునే పేద విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే రాష్ట్రంలో విదేశీ విద్యా పథకాన్ని అమలు చేయనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా విదేశాల్లో ఉన్నత చదువులు కొనసాగించలేకపోతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. గతంలో కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైన ఈ పథకాన్ని ఇప్పుడు మరింత విస్తృతంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా పేదరిక రేఖ కింద ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులందరికీ అవకాశాలు కల్పించేలా విధి విధానాలు రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎస్సీ విద్యార్థులతో పాటు ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు, ఈబీసీ తదితర వర్గాలకు చెందిన అర్హులైన విద్యార్థులు కూడా ఈ పథకం ప్రయోజనాలను పొందేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది. గత ప్రభుత్వాల హయాంలో అమలైన పథకాలలో ఉన్న లోపాలను సరిదిద్దుతూ ఎక్కువ మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా పారదర్శక వ్యవస్థను రూపొందిస్తున్నట్లు మంత్రి వివరించారు. విదేశీ విద్య అవకాశాలు కేవలం ధనిక కుటుంబాల పిల్లలకే పరిమితం కాకుండా ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు కూడా అందుబాటులోకి రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆర్థిక సహాయం విషయంలో కూడా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకు 25 లక్షల వరకు సాయం అందించనున్నట్లు సమాచారం. అదనంగా వారి నిర్వహణ ఖర్చుల కోసం మరో 5 లక్షలు మంజూరు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. బీసీ, మైనారిటీ విద్యార్థులకు 20 లక్షల వరకు, కాపు, ఈబీసీ వర్గాల విద్యార్థులకు 15 లక్షల వరకు ఆర్థిక మద్దతు అందించే ప్రతిపాదన ఉంది. విదేశాల్లో పీజీ, ఎంబీబీఎస్, పీహెచ్డీ వంటి ఉన్నత విద్యా కోర్సులు అభ్యసించాలనుకునే విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఇక విశ్వవిద్యాలయాల ఎంపిక విషయంలో కూడా కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో క్యూఎస్ ర్యాంకింగ్స్ లో టాప్ 50 విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందిన వారికి మాత్రమే ఎక్కువగా ప్రయోజనం లభించేది. అయితే కొత్త విధానంలో ప్రపంచవ్యాప్తంగా టాప్ 250 విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు కూడా ఆర్థిక సహాయం అందించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమం, విద్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. గతంలో అమలైన అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి తరహాలో ఈ పథకాన్ని మరింత విస్తృతంగా అమలు చేసి రాష్ట్రంలోని పేద, ప్రతిభావంతులైన విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు.